సరికి ఇటు షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బాలీవుడ్ హీరోయిన్ కిడ్నాప్ కేసులో అధికార దుర్వినియోగం చేశారు. అక్కడ చాలా వైఫల్యం కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే బడ్లవల్లేరు కాలేజ్ ఇన్సిడెంట్ ఉంది గదా! అది కూడా ఫేక్ ప్రచారం సృష్టించి ఇంత రాద్ధాంతం చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. ఈ 2 ఇష్యూలో కూడా ఆయన వైఫల్యం కనిపిస్తుంది. కేవలం ప్రభుత్వం మీద విమర్శ చేయడానికి ఒక కారణం కావడానికే ఆ ఇంజినీరింగ్ కాలేజ్ ఇన్సిడెంట్ ఆయన ఇంత ఎత్తున లేవదీశారంటున్నారు. కాకపోతే షర్మిల గారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు? కూటమి ప్రభుత్వం పైన వాళ్ళ లోపాలని ఎందుకు ఈమె ఎత్తి చూపే ప్రయత్నం చేయట్లేదు? ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీకి ఎన్డీఏ కూటమే కదా మెయిన్ విలన్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు సార్. మీరేం చెప్తారు సార్ ఇష్యూ? అది కాదు కాంగ్రెస్ పార్టీ. హ్మ్. అక్కడ కాంగ్రెస్ పార్టీ తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ. జగన్మోహన్ రెడ్డి పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచే విడిపోయి వచ్చి వైఎస్ఆర్సీపీ పెట్టినారు. ఆ ఓట్ బ్యాంక్ కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకే వైఎస్ఆర్సీపీకి ఉంది. ఇప్పుడు ఆ ఓట్ బ్యాంక్ వస్తే కానీ కాంగ్రెస్ పార్టీ బలపడదు. రెండోది ఆమె విమర్శ అందులో తప్పేముంది? యాక్టర్ అయితే ఎవరుండారో సినిమా యాక్టర్ను పిఎస్ఆర్ ఆంజనేయులు, ఆయన ఎవరికి ముఖ్యము? జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యము. ఆ దాత్రిన అతను ఇంకొక అతను కాంతిలాల్ టాటా, ఆయన కూడా ఆయనకే ముఖ్యం. ఆయన అనుచరులు ఆయన చెప్పింది చేసేవాళ్ళే. అటువంటి వాళ్ళు ఆమెను తీసుకొచ్చి ఇక్కడికి అరెస్టు అక్రమంగా చేయడం అయితేనేమి ఇక్కడ తీసుకొచ్చి హింసించినారని చెప్పి యాక్టర్ గారే ఒక విమర్శలు చేశారు. నన్ను కేవలము హింసించడానికే తీసుకొచ్చి నానా హింసలు పెట్టినారని చెప్పి ఆమె ఆరోపణలు చేసింది. కాబట్టి అది చేసిన వ్యక్తులు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యులే కదా. ఆ సంఘటనలన్నీ దాదాపు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి జరిగినట్టు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిందనుకోండి, ఈ ప్రభుత్వం వచ్చి 2-3 మాసాలే కదా అయింది. అందువల్ల ఆమె విమర్శ చేసే దాంట్లో ఒక కారణమైతే కనపడుతుంది. ఆమె పార్టీని, పార్టీ శ్రేయస్సును, ఆమె భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆమె మాట్లాడుతుంది. వైసీపీ పార్టీ ఓటర్స్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి టర్న్ చేయడాన్ని ఆమె ఎక్కువ ఫోకస్ చేస్తుంది అనుకోవచ్చా సార్? అవి కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకే కదా. నువ్వు టర్న్ చేసేదానికి ప్రయత్నం చేసేది ఏముంది? కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకును జగన్మోహన్ రెడ్డి గారు గుంజుకున్నారు. ఆ గుంజుకున్న ఓట్ బ్యాంకును ఆమె వెనక్కి తెచ్చుకునేదానికి ప్రయత్నం చేస్తుంది. అదేం జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంక్ లేదు, అది కాంగ్రెస్ ఓట్ బ్యాంక్. ఎందుకంటే ఎస్సీలు అయితేనేమి, మైనార్టీలు అయితేనేమి కాంగ్రెస్ ఓట్ బ్యాంకులు. ఆ ఓట్ బ్యాంకులో ఆయన గుంజుకున్నాడు కాబట్టి ఆ ఓట్ బ్యాంకును ఆమె సంపాదించుతామని చెప్పడంలో తప్పు కూడా కనపడదు అంటారు. అండ్ సార్, జనాల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యల్ని ఎక్కువగా ఫోకస్ చేస్తే కూడా ఓట్లు మళ్ళీ ఛాన్స్ ఉంది కదా, ఇటువంటి దానికన్నా అన్న నిరీక్షణ కూడా బయటకు వస్తుంది సార్. ప్రభుత్వ వైఫల్యం ఎత్తి చూపడం, ప్రజల సమస్యల్లో ఉన్నప్పుడు వెళ్ళడం, ఇటువంటి వరదల్ని ఉన్నప్పుడు కూడా వెళ్ళి చూడడం, ఇటువంటివి చేసినప్పుడు కూడా ఓట్స్ టర్న్ అయ్యే ఛాన్స్ ఉంది. నీవు చెప్పాల్సిన అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరి స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది. ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, ఆమె స్ట్రాటజీ ఆమెకు ఉంటుంది. ఆమె ఏమి చేసి పార్టీని పైకి తీసుకురావాలనేది ఆమె ప్రకారం చేసుకుంటుంది. కానీ నువ్వు చెప్పినట్టు పో, ఇంకొకరు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు పోమంటే ఎందుకు పోతుంది? పోదు. ఆమె ఏమన్నా మంచి కొడతారా జగన్మోహన్ రెడ్డి? మరి ఎందుకు పోతుంది? ఆయన ఇష్ట ప్రకారం ఆమె చేసుకుంటుంది. ఆమెను ఇటు చేయమని చెప్పడానికి వీణెవరు ఉంటాను. ఇప్పటివరకు అయితే షర్మిల గారు కరెక్ట్ స్ట్రాటజీలోనే వెళ్తున్నట్టు మీకు అనిపిస్తుంది అంటారు. ఇప్పుడు ఆమె పార్టీని సర్వైవ్ చేసుకునేదానికి, కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ని వెనక్కు తెచ్చుకునేదానికి ఆమె ప్రయత్నాలు ఆమె చేసుకుంటుంది. తప్పేముంది? తన ఓట్ బ్యాంక్ తను తీసుకొచ్చుకునే దాన్ని తప్పలు పట్టలేం కదా అంట. ఎందుకంటే ఇక్కడ రాజధాని అయింది కాబట్టి, 70 సంవత్సరాలు అయింది కాబట్టి భూములు అమితంగా ధరలు పెరిగిపోయినాయి. ఎక్కడ పడినా ఖాళీ స్థలం అంటూ కనపడి క్లెయిమ్ లేకపోతే ఆకుపోయి చేసే పరిస్థితి వచ్చింది. అందులో ప్రభుత్వ స్థలాలను కాపాడడం కూడా కొంచెం ఇబ్బందికరమే. ఇవి కుంటలకు ఎఫ్టీఎల్ అని ఉంటుంది, అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉంటుంది, బఫర్ జోన్స్ ఉంటాయి. అవి
డిమార్కెట్ చేసినా కానీ చాలామంది అక్రమార్కులు నిర్మాణం చేసుకునేదానికి వాడుకునేదానికి అవకాశం ఉంది కాబట్టి అవి అడ్డం పడతాయి ఓకే. వరదలు వచ్చినప్పుడు అనూహ్యమైన ఈ నీటి ప్రవాహం వచ్చినప్పుడు అవి అడ్డం పడి ఆ, ప్రాంతాలు మునిగిపోయే అవకాశం ఉంది, ఇళ్ళల్లోకి నీళ్లు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి వాటిని ఆక్రమణలను తొలగించి ఆ ఎఫ్టీఎల్ లెవెల్ను పునరుద్ధరించడం అనేది మంచి కార్యక్రమమే, చెడ్డ కార్యక్రమం అని ఎవరన్నారు. అది ఎవరన్నా అక్రమంగా అందులో ఆక్యుపై చేసినా అని కూల్చిన దానివల్ల తప్పు కూడా లేదంటాము. దానివల్ల ఓట్లు పోతాయని బాధపడితే ఇంక ఏ కార్యక్రమం ప్రభుత్వం చేయలేదు. అవి అవి సిటీ వరకే పరిమితం అవుతారా, తర్వాత జిల్లాలు పరిమితం అవుతారా అని ఆలోచన చేసినప్పుడు, ఒక విచక్షణ చేసినప్పుడు ముందు ఇక్కడ సిటీలోనే ఉన్న ఈ చెరువులన్నిటినీ ఈ ఆ, చెర విముక్తి చేసిన తర్వాతనే అవి ఆలోచన చేస్తారు. ఇప్పటికిప్పుడే ఇవి ఆలోచన చేయరు. ఇక్కడనే ఇంకా చాలా కూల్చివేయాల్సినవి, అక్రమాలు తొలగించాల్సినవి చాలా ఉన్నాయి. అవన్నీ తొలగించి ఈ చెరువులలో నీటిపారుదల ఫ్రీగా జరిగేటట్టు చూడాల్సిన అవసరం ఉంది. చూస్తే సిటీ ముంపు అనేది తగ్గిపోతుంది.